అవర్ ఛానల్. మరి వికారినామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి 2019 వికారినామ సంవత్సరంలో మకర రాశి వారి ఆదాయ వ్యయాలు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అయితే మకర రాశి వారి యొక్క గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే శని 12వ ఇంట సంచారం చేస్తున్నారు, కేతువు 12వ ఇంట సంచారము, గురువు ఏప్రిల్ 22 వరకు 12వ ఇంట సంచారం చేస్తారు, తర్వాత 11వ ఇంట సంచారము, మరలా నవంబర్ 4 తర్వాత గురు సంచారం 12వ ఇంట్లో ఉంటుంది మకర రాశికి. మరి రాహు సంచారం 6వ ఇంట్లో ఉంటుంది. మరి శని సంచారము 2020 జనవరి 24 తర్వాత శని సంచారము లగ్నంలో అంటే 1వ ఇంట సంచారం చేస్తారు. కాబట్టి ఈ గ్రహ కదలికల ఆధారంగా తీసుకున్నట్టయితే మరి చాలా వరకు మకర రాశి వారికి రాహుబలం మార్చి 7 నుంచి రాహుకేతువుల యొక్క గ్రహ కదలికలు మారుతున్నాయి కాబట్టి రాహు మిథునంలోకి ప్రవేశిస్తున్నారు, కేతువు ధనస్సులోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి మరి మకర రాశి వారికి ఈ 2019 వికారినామ సంవత్సరంలో రాహుబలం చక్కగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో వీరికి 2019 సంవత్సర ప్రారంభంలో గురుబలం తక్కువగా ఉన్నా కూడా మధ్యలో అంటే 22 ఏప్రిల్ తర్వాత గురుబలం చక్కగా కనిపిస్తుంది మకర రాశి వారికి. మరి కేతువు యొక్క బలము, శని యొక్క బలం చాలా తక్కువగా ఉన్నాయి. మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురుబలం చక్కగా ఉంది. సంవత్సరం మధ్యలో ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు గురుబలం చక్కగా కనిపిస్తుంది. అలాగే రాహుబలం చక్కగా కనిపిస్తుంది. రాహు సంచారం 6వ ఇంట్లో 7th మార్చ్ నుంచి రాహు 6వ ఇంట్లోకి సంచారం చేస్తారు. కాబట్టి శుభ అశుభ ఫలితాలు కొంత మిశ్రమంగా మకర రాశి వారికి కనిపిస్తున్నాయండి. అయితే ఈ సంవత్సరంలో నూతన గృహ నిర్మాణాలు ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో, మరి స్థిరాస్తులు ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 2019 22 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మధ్యలో చక్కటి అనుకూలతలు మనకి కనిపిస్తా ఉన్నాయండి. కాబట్టి మీకు గృహ నిర్మాణంలో కానీ స్థిరాస్తి కొనుగోలు విషయంలో మకర రాశి వారికి వికారినామ సంవత్సరంలో కొన్ని శుభవార్తలు కనిపిస్తున్నాయి. అలాగే కొంతవరకు మీకు రావాల్సిన ధనం కానీ ఆకస్మిక ధన లాభాలు కూడా ఎప్పుడు 22 ఏప్రిల్ నుంచి 2019 22 ఏప్రిల్ నుంచి నవంబర్ 4 వరకు రాని బాకీలు కానీ రావాల్సిన ధనం కానీ ఎక్కడైనా ఆగిపోయిన ధనం కానీ ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కేతు సంచారం 12వ ఇంట్లో ఉండడం వల్ల కొంతవరకు శత్రుపీడ మీకు పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఏలినాటి శని ప్రభావం వల్ల కొంతవరకు ఆరోగ్య విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మనం ఇక్కడ తీసుకున్నట్టయితే స్త్రీలకు దాదాపు మకర రాశి స్త్రీలకు దాదాపు 65% సక్సెస్ ని మనకి ఈ సంవత్సరం చూపిస్తుంది. మరి అబ్బాయిలకైతే 55% సక్సెస్ అన్నది మనకి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఒక రకంగా మీరు ఏ ప్రయత్నం ఈ సంవత్సరంలో ఈ వికారినామ సంవత్సరం 2019లో మీరు చేసే ప్రయత్నాల్లో ప్రారంభంలో ఆటంకాలు వచ్చినా కూడా చివరికి మీరు మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మకర రాశి వారు ఈ వికారినామ సంవత్సరం 2019లో అత్యాశకు ఏదిపోవద్దండి. ఏదైనా కానీ మీరు కష్టపడే వ్యక్తిత్వం మీలో ఉంది కాబట్టి కష్టపడండి. దాని నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మీరు చేసుకుంటారో ఈ సంవత్సరంలో మీరు ఆశించిన ఫలితాలనేవి కొంతవరకు లేట్ అయిపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ శుభగ్రహాలు విషయంలో మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం 6వ ఇంట్లో ఉంది కాబట్టి కష్టపడిన దానికి తగ్గ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కష్టపడే శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు కూడా వాళ్ళ కష్టించిన దానికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అవివాహితులకు కూడా కొంతవరకు ఈ సంవత్సరము జూలై ఆగస్టు మాసాలలో చాలా వరకు వివాహాలు కుదిరే అవకాశం ఉంది. మరి నూతనంగా స్థిరాస్తి ఎవరైనా కొనుగోలు చేసుకోవాలనుకున్న వారికి కూడా ఈ ఏప్రిల్ 22 నుంచి నవంబర్ లోపు కొంతవరకు మీ ఫలితాలు అంటే మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఒక రకంగా చూసుకుంటే పెండింగ్ లో ఉండే అనేక పనులు గృహ నిర్మాణం కానీ అవివాహితులకు వివాహాల విషయంలోని మరి దంపతులు ఎవరైతే సంతానాన్ని పొందాలనుకున్న వారి విషయంలో చక్కటి సంతానము, నిరుద్యోగులకు ఉద్యోగాలు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వీరందరికీ కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అత్యాశకు వెళ్లకుండా
ముఖ్యంగా ఉద్యోగాల మార్పులు కోరుకున్న వాళ్ళకి, ఉద్యోగం నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో మీరు కొనసాగుతున్నారు, వేరే ఉద్యోగంలోకి మారాలనుకుంటున్నారు. అలా మారాలనుకున్న వాళ్ళు అత్యాశకు వెళ్లకుండా పరిస్థితులను చూసుకుని ఆచితూచి అడుగులు వేయాలి. ప్రథమంగా మీకు ఏంటంటే ప్రతిదీ ఏ పని ప్రారంభించినా ఫస్ట్ లో చాలా స్లోగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు కష్టపడిన దానికి మాత్రం మకర రాశికి ఖచ్చితంగా మంచి ఫలితాలను మీరు ఆశించే అవకాశం ఈ సంవత్సరంలో, ఈ వికారినామ సంవత్సరం మరి 2019లో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కష్టపడిన కష్టం అనేది ఎక్కడా కూడా ఈ సంవత్సరంలో వృధాగా వెళ్ళదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మీరు అడుగులు వేయాలి. కొన్ని శుభవార్తలు కూడా మీ కుటుంబంలో అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 లోపు చాలా వరకు పెండింగ్ లో ఉండే అనేక పనులు ముందుకు సాగిపోతాయి. స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి కూడా చక్కగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి, జాయింట్ వ్యాపారస్తులకు, అలాగే చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, మరి రైతులకు కూడా మొదటి పంట కంటే కూడా రెండో పంట వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయండి. చక్కటి శుభవార్తలు మీ గృహంలో అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. అలాగే బంధుమిత్రులు కలిసి మీరు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. విదేశీ ఉద్యోగాలకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మార్చి మే తర్వాత అక్టోబర్ ఈ నెలల్లో చాలా వరకు అనుకూలంగా ఉంది. కానీ మీరు మకర రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కష్టపడాలి. కష్టపడితేనే ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే శని సంచారం 12వ ఇంట ఉంది. అలాగే శనికేతువులు ఇద్దరు కూడా 12వ ఇంట సంచారం చేస్తున్నారు. కాబట్టి శత్రువులు విపరీతంగా ఉంటారు. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు శత్రువులు విపరీతంగా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మరి మకర రాశి వారు ఈ వికారినామ సంవత్సరం 2019లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏముంటాయంటే, ముఖ్యంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. ఎందుకంటే కేతు 12వ ఇంట సంచారం చేస్తున్నారు కాబట్టి గణపతి ఆరాధన మీరు ఎక్కువగా చేయాలి. సోమవారం రోజు గణపతికి కొబ్బరి నూనెతో దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. అలాగే శనివారం రోజు శనేశ్వరుడికి తైలాభిషేకాలు మర్చిపోవద్దు. శనివారం రోజు శనేశ్వరుడికి తైలాభిషేకం, సోమవారం గణపతి ఆరాధన, ఈ రెండు కూడా మీరు చేసినట్టయితే మీరు చక్కటి సత్ఫలితాన్ని ఆశించవచ్చు. గురువు మరి సంవత్సరం మధ్యంలో 11వ రాశిలో సంచారం వల్ల కొన్ని శుభకార్యాలు మకర రాశి వారికి ఈ వికారినామ సంవత్సరం 2019లో జరుగుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఆగస్టులో మనకి ఏంటి శుక్రమౌఢ్యమి ఏర్పడుతుంది. కాబట్టి కొంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా పాపగ్రహాల యొక్క పరంపర ఎక్కువగా నడుస్తుంది. శుభకార్యాల అనుకూలత, శుభగ్రహాల అనుకూలత చాలా తక్కువగా ఉందండి. అక్టోబర్ ఆఖరి వారం, నవంబర్ 1వ వారంలోనే గురు శుక్ర బుధులు కలుస్తున్నారు. కాబట్టి శుభగ్రహాల అనుకూలత తక్కువ ఉంది. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాల్లో చక్కగా సోమవారం కేతు గ్రహ శాంతికి, గణపతికి కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. ఈ రెండు పరిహారాలు చేయటం వల్ల మకర రాశి వారు మొత్తం మీద 2019 వికారినామ సంవత్సరంలో కొన్ని శుభవార్తలు వీళ్ళ ఇంట్లో జరిగే అవకాశం ఉంది. దైవ బలాన్ని చక్కగా పెంచుకొని ఈ సంవత్సరంలో మీరు ముందుకు సాగిపోవచ్చు. స్వస్తి.